హాయ్ అండి. మీకేమనిపించింది? నిఖిల్ గౌతమ్ ఇద్దరి ఫైర్ చూసిన తర్వాత ఇద్దరు అంతా ఇదిగా ఆర్గ్యూ చేసుకున్న తర్వాత ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు, ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో మీరు నాకు చెప్పండి. నాకైతే గౌతమ్ది తప్పు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. చాలా నోరు జారాడు గౌతమ్ అనేది. ఎందుకంటే వాడుకున్నావు ఆడుకున్నాను వాడుకున్నాను అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. తర్వాత తను యష్మి గురించి వాడుకున్నావు అన్న మాట మాత్రం చాలా 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 తప్పు. ఎందుకంటే గౌతమ్ ఎప్పుడు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది అంటాడు కదా. అటువంటి గౌతము ఆ విధంగా ఒక పర్సన్ని గురించి మాట్లాడడం అనేది చాలా తప్పుగా నాకు అనిపించింది. అంతేకాకుండా మూసుకో అని అన్నాడు కదా, అది కూడా తనకి తప్పు కాకపోవచ్చు, కానీ నిఖిల్కి చాలా తప్పుగా అనిపించింది అది కూడా. తర్వాత నిఖిల్ ఒకటి ఏంటంటే ఇప్పుడు బాగా బయట ట్రోల్ అవుతుంది ఏంటంటే నీ అవ్వ అంటే నీ అమ్మ అని చెప్పేసి తను అనలేదు, కానీ తను ఇలా అంటాడు 2 సార్లు. అది మాత్రం చాలా ట్రోల్ అవుతుంది. అది కావాలని చెప్పి నిఖిల్ అన్నాడని మీకు అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. నేను పాయింట్ వచ్చినప్పుడు దాని వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాము. చాలా స్పైసీగా ఉంటుంది ఈ రివ్యూ అనేది. ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నిఖిల్ తప్ప గౌతమ్ తప్ప అని చెప్పేసి చాలా షార్ట్గానే పూర్తి చేసేస్తాను, మెయిన్ పాయింట్స్తో మాత్రం. ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుందంటే విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోవటం వల్ల చాలా మిస్ అవుతుంది అనుకుంటా. అందుకని తను యూజ్ చేసిన గ్లాస్ నేను యూజ్ చేసుకుంటానని చెప్పేసి అంటుంది. ఓకే, తనని మనం అర్థం చేసుకోవాల్సిందే, మనం ఇంకేం చేయలేము అనుకుంటుంది. తర్వాత ఏంటంటే నబీల్ అంటాడు ఏంటంటే ఇదేమనే లాస్ట్ నామినేషన్, ఏదో ఒకటి ఇంకా ఫైర్ కానీ అంతంతనే అంటే ఇది నా లాస్ట్ నామినేషన్ కనుక ఏదైనా ఇంకా చేసేయాలని చెప్పేసి తన ఊపులో అనేది ఉంటాడు. అందరూ చాలా హ్యాపీగా కూడా ఉంటారు, ఈ ఒక్క నామినేషన్ ఇంకా అయిపోతుందని చెప్పేసి. తర్వాత గౌతమ్ ఇంత ఫన్నీగా యాక్ట్ చేశాడు, మరి ఎందుకు అలా బిహేవ్ చేశాడో తర్వాత అనేది నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని నిఖిల్ తప్పులు ఉన్నాయి, కొన్ని గౌతమ్ తప్పులు ఉన్నాయి, కానీ గౌతమ్వే ఎక్కువ పర్సంటేజ్ అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత తను ఫన్ యాంగిల్ అనేది గౌతమ్ అనేది క్రియేట్ చేశాడు, చాలా నవ్వుతూ. ఎవరిని రోహిణి, నేను ఇంకా అయిపోతున్నది కనుక నా మనసులో ఉన్నమాట నీకు చెప్దాం అనుకున్నా, నువ్వు నాకు హెల్దీ బాయ్ అని చెప్పేసి అంటావు కదా అని చెప్పేసి అంటే రోహిణి చాలా సిగ్గుపడుతూ ఉండడం బాగుంది. తిని కూడా కొంచెం సిగ్గుపడుతుంటే ఇంకా నా మనసులో మాట నీకు చెప్పేయాలనుకుంటున్నానని చెప్పేసి, నాకు ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ నాకు అక్కలతో సమానము, నేను నీకు సోదరుడిగా బయటికి వెళ్ళినా కూడా నేను నీతో ఉంటాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఈ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు తను ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత గౌతమ్ మీద ఒక విధమైన ఏంట్రా ఇలా అయ్యాడు అని చెప్పేసి అనిపించింది నాకైతే. ఆ విధంగా ఎపిసోడ్లో కూడా చూపించారు కదా ఫస్ట్లోనే ఇదంతా. అప్పుడు తర్వాత తను పరిగెట్టి ఏంటో సహోదరు నువ్వే నాకు అక్కర్లేదని చెప్పేసి రోహిణి పరిగెట్టడం అది చాలా బాగున్నది అంతని. తర్వాత సేఫ్ అనేది పెట్టారు కదా, సేఫ్ అనేది పెట్టిన ఏంటి సెకండ్ ఫైనలిస్ట్ కోసము ఎవరు అనర్హులు అంటారో వాళ్ళ ఫోటోని కాల్ చేయమని చెప్పేసి అన్నారన్నమాట. అప్పుడు ఇది స్టార్ట్ అయ్యే ముందు లైవ్లో ఏం జరుగుతుందంటే ప్రేరణ వెళ్ళి గౌతమ్కి అడుగుతుంది ఏమంటే, ఇప్పుడు నేను నీతో బాగానే ఉన్నాను కదా, నువ్వు నా ఫోటోని కాల్చుకొని అడుగుతుంది. ప్రేరణ ఎందుకు అలా అడిగిందో అర్థం కాలేదు అసలు ఎందుకంటే మన నాగార్జున సార్ ఎపిసోడ్లో కూడా బాగుండడం ఏంటి, బ్లాక్ స్టార్ గౌతమ్కి ఇద్దాము అని చెప్పేసి తనే కదా మొదలుపెట్టింది, ఎక్కడెక్కడో పాయింట్లు చూపించి అన్నీ చెప్పేసి చెప్పింది. అటువంటిది ఇప్పుడు బాగున్నాను అనడం ఏంటి అంటే ఒక నైట్లో మారిపోయింది తను. బాగున్నాను కదా ఇప్పుడు నాలో అని చెప్పేసి తను అడగడం. అడిగితే గౌతమ్ అప్పుడు కూడా చాలా మంచిగా ప్రేరణ అడ్వైజ్ చేస్తాడు. ఆ సమయంలో నాకు ఏమనిపిస్తే నేను అది చేస్తాను, కానీ ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అడగకు, చాలా బాగోదు అని చెప్పేసి కూడా అడ్వైజ్ ఇచ్చాడు అందరిలాగానే. అంత మెచ్యూర్డ్ పర్సన్ ఇంత ఇమ్మెచ్యూర్డ్గా ఎలా ప్రవర్తించాడా అనేది నాకు అస్సలు అర్థం కాలేదు. కొన్ని విషయాల్లో ట్రిగర్ అయిపోయాడు. ఇంకొకటి ఏంటంటే టేస్టీ తేజ వెళ్తూ తను అన్న మాటలు తర్వాత గౌతమ్ మీద కొంచెం తనకు ఇవ్వలేదని చెప్పేసి తన పేరు చెప్పలేదని చెప్పేసి తాను చాలా చాలా మాటలు ట్రిగర్ చేసి గౌతమ్ అన్నాడు నేను ఎక్స్పోజ్ చేస్తాను అవి ఈవెన్ చాలా చాలా హింట్లు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. అది అందరికీ అంటే మెయిన్ నిఖిల్కి తర్వాత విష్ణుప్రియకి మాత్రం బాగా అర్థం చేసుకున్నారు ఆ పాయింట్లు అని చెప్పేసి నాకు అనిపించింది. ఏంటంటే దీంట్లో నిఖిల్ ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత రైజ్ తనకు బాధ కలిగించి ఉండొచ్చు, కానీ తేజ వదిలిన మాటలు ఎక్కడ ఏ సమయంలో యూజ్ చేశాడు కూడా నేను చెప్తాను. కానీ గౌతమ్ మాత్రం రాంగు, ఎక్కడ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సేఫ్ అండ్ సేఫ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అవినాష్తో స్టార్ట్ చేస్తారు.
అవినాష్, ఎందుకంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ కనుక అవినాష్ వస్తాడు. అవినాష్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేయడం జరుగుతుంది. విష్ణుప్రియతో ఏమంటాడంటే, నువ్వు నేను ఈ షోకి ఎందుకు వచ్చాను అని చెప్పేసి నీ అంతటి నువ్వే ఇదిగా ఉంటే టాస్క్లు కూడా అంతగా ఆడవంటే నేను ఆ మాట అనలేదా అని అంటుంది. చాలాసార్లు అన్నది. మొన్న రీసెంట్గా కూడా అన్నది ఎవరు, మానస్ అది వచ్చి వెళ్ళినప్పుడు, ఏమిటో ఇక్కడ ఉండి నా బట్టలు నేనే ఉతుక్కోవాలి, నేను నా ప్లేట్లు నేనే కడుక్కోవాలి, ఈయన చేయాల్సి వస్తున్నది, నేను ఉండలేని బిగ్ బాస్ అని కూడా అంటుంది. తనకి ఫస్ట్ స్టార్టింగ్లో కూడా అన్నది, మొన్న కూడా అన్నది. తన అంతటి తనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి వండడం అనవసరం కదా అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తాడు. లేదు నువ్వు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొన్న ఒకసారి కిచెన్ తిని మెగా చీఫ్ అయినప్పుడు కిచెన్ శుభ్రంగా ఆ ఫ్లోర్ క్లీన్ చేయమనంటే, ఏంటి మెరుస్తున్నట్టు క్లీన్ చేయాలి, అక్కడ ఇక్కడ నువ్వు పాయింట్అవుట్ చేస్తాను అన్నప్పుడు, తర్వాత రోహిణి మధ్యలోకి వచ్చేసరికి ఏమంటుంది విష్ణుప్రియ, కావాలంటే పాయింట్తో నామినేట్ చేసుకొని అంటుంది. అదే విషయం అవినాష్ చెప్తాడు. నీకు ఆ సమయంలో చెప్పినా సరేను, కావాలంటే నామినేట్ చేసుకొని అన్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు కనుక నువ్వు నామినేట్ చేసేసుకొని అంటున్నావు. ఇంకొకటి ఏంటంటే, పూర్తిగా ఉన్న వాళ్ళందరిలో నువ్వు నాకు ఫైనలిస్ట్కి వెళ్ళడానికి అర్హురాలు కాదనిపిస్తున్నది, అందుకని చెప్పేసి అని అంటుంది. విష్ణుప్రియ నార్మల్గానే సరే, ఇంకా ఎక్కువ వాదించతాను కూడా, నేను అలా అనలేదని చెప్పి అంటుంది. తర్వాత ఓకే అంటారు. తను ఫోటో అయితే కాల్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విష్ణుప్రియ ఎవరిని నామినేట్ చేస్తుందంటే గౌతమ్ చేస్తుంది. గౌతమ్ చేసినప్పుడు ఏంటంటే, నేను నీతో మాట్లాడడానికి వస్తున్నా, నువ్వు సరిగ్గా నాతో ఇంటరాక్ట్ అవ్వటం లేదు, మాట్లాడటం లేదు, అందుకని నీ గురించి నాకేంటనేది తెలియటం లేదు, తర్వాత నువ్వు టాస్కులు కూడా అంతగా ఏమీ ఆడట్లేదు అని చెప్పేసి అని అంటుంది. అది నీ వర్జను, నీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను, నేను మాత్రం బాగానే ఉన్నాను, మరి నువ్వు ఎలా ఆడియన్స్కి నచ్చుతున్నావు అని కూడా నాకు తెలియటం లేదని అంటే, గౌతమ్ ఏమంటాడంటే, తను ఒక డైలాగ్ అనేది వాడతాడు కదా, ఆ డైలాగ్ వాడడము. తర్వాత విష్ణుప్రియ, మరి నాకు మాత్రం అలా అనిపిస్తుంది, నువ్వు ఈ సెకండ్ ఫైనలిస్ట్కి అర్హుడు కాదని చెప్పేసి, అందుకని చెప్పేసి కాల్ చేస్తున్నట్టు, ఓకే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అని చెప్పేసి అని అంటాడు. ఇద్దరి మధ్య అంత గేట్ ఆఫ్ ది అంతగా ఏం ఆర్గ్యుమెంట్ అనేది అవ్వదు. విష్ణుప్రియ సంగతి తెలిసింది కదా, నార్మల్గా చెప్పేస్తుంది, ఇంక ఊరుకుంటుంది. అయితే అతను గౌతమ్ ఫోటో కాల్చడం అవుతుంది. నెక్స్ట్ గౌతమ్ అసలు ప్రేరణకి వేస్తే సరిపోయి ఉండేది. ప్రేరణ వచ్చి అడగడం వల్లనే గౌతమ్ ప్రేరణకు వేయలేదా అని అనిపిస్తుంది. ఎందుకంటే తనకి కూడా తెలుసు అక్కడ ఉన్న నిఖిల్ ఫైనలిస్ట్ అని చెప్పి తనకి కూడా ఐడియా ఉంటుంది కదా, వెళ్ళి నిఖిల్కి వేయాల్సిన అవసరం లేదు తనకి. కానీ ప్రేరణ వచ్చి అడగడం వలన సరే అడిగింది కదా అని చెప్పేసి ప్రేరణని వదిలేసి నిఖిల్కి వేశాడని చెప్పేసి నా యొక్క ఒపీనియను. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నిఖిల్కి మెయిన్ ఏంటంటే, నువ్వు నాకు చాలాసార్లు అన్నావు నేను పోర్ట్రేట్ చేస్తున్నానని చెప్పేసి, ఆ పోర్ట్రేట్ చేయడం నాకు నచ్చలేదు అంటే అప్పుడు నిఖిల్ అంటాడు, అంటే పోర్ట్రేట్ చేయడం నేను అన్నానని ఆ వర్డ్ కోసం నన్ను నామినేట్ చేస్తున్నావా అంటే, అవునది నాకు పెద్ద వర్డే, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. అంటే పోర్ట్రేట్ చేయడం ఏమిటనంటే, తను వర్జన్ తను చెప్తాడు ఏంటంటే, నువ్వు సినిమా దేంట్లో నువ్వే స్క్రిప్ట్ రాసుకుంటావు, నువ్వే డైరెక్షన్ చేసుకుంటావు, నువ్వే స్క్రీన్ ప్లే చేసుకుంటావు, అన్నీ నువ్వే చేసుకుంటావు, దాన్ని ఇంకొక యాంగిల్లో నువ్వు తీసుకుని వస్తావు పాయింట్స్ అవి అంటే, ఇంకొక యాంగిల్లో తీసుకొని వెళ్ళడం అది ఏంటంటే, అప్పుడు ఏంటంటే ప్రేరణ విషయంలో ప్రేరణని ఫస్ట్ ఒకసారి సిస్టర్ అని చెప్పేసి తనతో ఏది బాండింగ్ అని చెప్పేసి తర్వాత చేసావు అని చెప్పేసి, ఏంటి చెప్పు అని అంటే, చెప్తా విను అని అంటే, చెప్పు అని అంటే, మధ్యలోకి రాకనంటే నేను మధ్యలోకి వస్తాను, ఎందుకు రాను అని చెప్పేసి కొంచెం ఓవర్లాప్ చేయడం అయితే జరుగుతుంది గౌతమ్ అనేది. తర్వాత అదే సీతాఫలాల విషయం అంటే, క్లియర్గా చెప్పానంటే చెప్పలేదు. సీతాఫలాల విషయంలో అసలు గౌతమ్ది అయితే తప్పులేదు. కానీ నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు ఏంటంటే వాడు వీడు అని చెప్పేసి పృథ్వీకి నేను చెప్పానని చెప్పేసి అంటున్నావు కదా, మరి నీకు నువ్వు బొచ్చు పీకలేవని చెప్పేసి అన్నావు, మరి అది కూడా తప్పు వాడే కదా, మరి నీకు తెలియదా. తర్వాత సీతాఫలాల విషయంలో ఏంటంటే సిగ్గు లేదా అని చెప్పేసి ప్రేరణ అన్నది, తర్వాత చంప అని చెప్పి ఎవరు ప్రేరణ అన్నది కదా, మరి ఆ రెండు విషయాలు నీకు తప్పు అనిపించినప్పుడు మరి బొచ్చు పీకలేవా అన్నది అది నీకు తప్పు లేదు, తప్పు కాదా అని చెప్పి నువ్వు డిస్రెస్పెక్ట్ ఇవ్వలేదా అని చెప్పేసి అని అంటాడు. దాని గురించి డిస్రెస్పెక్ట్ అంటే ఏంటి, డిస్రెస్పెక్ట్ అంటే నేను ఎక్కడ నేను ఎవరికి డిస్రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పేసి గౌతమ్ అంటాం. తర్వాత గౌతమ్ ఏంటంటాడంటే, తర్వాత దీంతో నువ్వు ఆట ఆడుకుంటున్నావు అని చెప్పేసి, ఆట ఆడుకోవడం అంటే వాడుకుంటున్నావు అని చెప్పేసి గౌతమ్కి అనిపిస్తుంది. ఏంటంటే నిఖిల్ అంటాడు కదా, వాళ్ళతో ఆడుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు, అంటే ప్రేరణ గురించి ఎగ్జాంపుల్ చెప్తూ వాళ్ళతో ఆడుకుంటున్నావు అని అన్నప్పుడు గౌతమ్కి ఏమనిపిస్తుంది అంటే వాడుకుంటున్నావు అని అనిపిస్తుంది అన్నమాట. అందుకని నువ్వు యష్మిని వాడుకున్నావు అని చెప్పేసి నేను అనడం మొదలు పెడతాడు.
మొదలు పెడుతుంటే వాడుకున్నావని చెప్పి అటువంటివి యూజ్ చేయకు, నేను ఎక్కడ వాడుకున్నాను అది ఇది అని చెప్పి తిని అంటాడు. తిని అన్నప్పుడు నువ్వు అన్నావు కదా మరి ఇప్పుడు ప్రేరణను వాడుకున్నావని చెప్పేసి అని చెప్తే అక్కడ మనం కట్ చేసి అది చేశాడు మాత్రం రైల్లో అయితే క్లియర్గా అంటుంది. అన్నావు కదా అని అంటే నేను ఎక్కడ అన్నాను వాడుకున్నానని చెప్పి, నేను ఆడుకున్నావని చెప్పి అన్నాను. వాడుకున్నా రెండు ఒకటే అని చెప్పి గౌతమ్ దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడుకున్నావనడానికి వాడుకున్నావనడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది. ఎందుకంటే గౌతమ్కి తెలుగు కూడా బాగా వచ్చు, మంచి మంచి డైలాగ్స్ అనేది చెప్తూ ఉంటాడు. అటువంటప్పుడు ఆడుకున్నావనడానికి వాడుకున్నావనడానికి చాలా తేడా. అక్కడ గౌతమ్ ఎవరు రోహిణి అవినాష్ కూడా స్టాండ్ తీసుకుని అంటే లేదు తను ఆడుకున్నావని అన్నాడు కానీ వాడుకున్నావని చెప్పేసి అనలేదు అని చెప్పేసి అంటాడు. అయితే నాకు అలా వినిపించింది, ఆయన వాడుకున్నా రెండు ఒకటే అని చెప్పేసి అని అంటాడు. తర్వాత వాడుకున్నాను నువ్వు ఎక్కడ అంటున్నావు అని చెప్పేసి నిఖిల్ అడిగితే అవును నువ్వు వచ్చి తనకు గాజులు అవి వేసి అన్నీ చేసి తనకు అంటే తనకి ఇంకొంచెం చేయడం వల్ల తనకి హోప్స్ అనేది పెంచావు నువ్వు అని చెప్పేసి ఆ విధంగా వాడుకున్నామని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు విష్ణుప్రియ మాత్రం చాలా రియాక్ట్ అయింది. ఈ విషయంలో విష్ణుప్రియ సూపర్ అని చెప్పాలి మనం. విష్ణుప్రియ వచ్చేయమంటుందంటే లేదు తను నాకు కూడా గాజులు వేసాడు, మరి దానికి కూడా అలా అనుకోవాలా అని చెప్పానంటే అది నీ వర్జన్ ఇది నా వర్జన్ ప్రకారం ఇంతే అని చెప్పి అంటాడు. ఆయన మళ్ళీ ఇంకో టాపిక్ తీసుకొస్తాడంటే సీత గొడవ వచ్చే ఆ విధంగా అంటే బయట ఏం జరుగుతుందో నీకు తెలుసా ఏంటని చెప్పేసి అని అంటాడనమాట. ఇది గౌతమ్ మాత్రం చాలా బ్లెండర్ మిస్టేక్ అయితే చేశాడో. అసలు యష్మి టాపిక్ తీసుకురావడమే తప్పు, దాంట్లో వాడుకున్నామనడం చాలా తప్పు. ఎందుకంటే గౌతమ్ లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాను అది అని అంటాడు కనుక అటువంటప్పుడు తనకి ఆ విషయం అనేది తీసుకురాకుండా ఉంటే బాగుండేది. నిన్న అసలు ఈ విషయాలన్నీ గౌతమ్ నిఖిల్ కొన్ని శబ్దాలు వాడుతూ ఉంటాడు, కొన్ని ఇవన్నీ ఏంటంటే టేస్టీ తేజ వెళ్తూ కొన్ని పాయింట్స్ అవి చెప్పడం అయితే జరిగింది. ఆ పాయింట్స్ అనేది విష్ణుప్రియ తర్వాత నిఖిల్ అనేది క్యాచ్ చేసి అందుకే ఇంత కాన్ఫిడెన్స్తో ఎలాగైనా తను ఎక్స్పోజ్ చేయాలనుకున్నది గౌతమ్ గురించి నేనే ఎక్స్పోజ్ చేస్తానని చెప్పేసి నిఖిల్ చాలా ఇదిగా వాదించడం అయితే జరిగిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. లేకపోతే ఇంత డీట్గా అనేది ఏమో చెప్పలేము, తన మనసులో ముందు నుంచి ఉండి బర్స్ట్ అన్నా ఇవి ఉండొచ్చు, లేకపోతే టేస్టీ తేజ ఇచ్చిన హింట్స్ నన్నింటిని ఉపయోగించి గౌతమ్ని ఎలాగ నామినేట్ చేశాడు కానీ తిని ఎక్స్పోజ్ చేసేస్తామని అనుకుని ఉంటాడు. గౌతమ్ ఏమనుకుని ఉంటాడు, ముందే కదా ఇచ్చాడు నామినేట్ కరెక్ట్ పాయింట్ పెట్టమని చెప్పేసి అంటే అనుకొని ఉంటాడు. నిఖిల్ ఇంతలా వాదిస్తాడని చెప్పి నేను అనుకోవాలి, అందుకనే గట్టిగా వాదిస్తుంటే మధ్యలో గౌతమ్ ఏమంటాడంటే ముందేమో చాలా సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు ఇంతంత రైజ్ అవుతున్నాయి ఏంటంటే లాస్ట్ ఫైనల్ వీక్ కనుక నేను వాదిస్తున్నాను. అది గౌతమ్ కరెక్ట్గానే చెప్పాడు కానీ నిఖిల్ అనేది సరిగ్గా చెప్పలేకపోయాడు. లాస్ట్ అని చెప్పవాడు యూజ్ చేయకుండా ఉంటే బదులు లాస్ట్ అనేందుకు ఇప్పుడు నాకు చెప్పాలనిపిస్తే చెప్తున్నానంటే బాగుండదు. అప్పుడు గౌతమ్ పట్టుకున్నాడు అంటే లాస్ట్ అని చెప్పి నీ నిజస్వరూపాన్ని చూపిస్తున్నావా అంటే ఆ వర్డింగ్స్ ఆ మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడు అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి అని అంటాడు. మరి లాస్ట్ వీక్ కనుక తను అంతలా చెప్పాల్సి వచ్చింది, ముందు నుంచి ఫైర్ చూపించుంటే బాగుండేది కదా, లేదు అలా చూపించలేదు. అందుకని గౌతమ్ అంటే ముందున్నది కరెక్టా ఇప్పుడున్నది కరెక్టా అని చెప్పేసి గౌతమ్ అయితే అనడం జరిగింది. తర్వాత ప్రేరణ విషయం సీతాఫల అవి ఏంటి ఆ విషయం అంతా నాకు చెప్పు అని అంటే నాకు చెప్పే మూడు లేదు, నాకు చెప్పే మూడు లేదన్న వెంటనే గౌతమ్ ఏంటంటే అయితే మూసుకొని కూర్చొని అంటాడు. మూడు లేదన్న వెంటనే మూసుకో కూర్చొని అంటాడు. యాక్చువల్ అది ఫ్లోలో అన్న మాటే, కావలసి అన్న మాట కాదు. మూడు లేదు అని చెప్పేసి అన్నప్పుడు తిని ఇంకొక విధంగా అంటే బాగుండేది. మూడు లేదని అన్నప్పుడు టాపిక్ ఎందుకు తీసుకొని వచ్చావు నువ్వు అని చెప్పేసి ఓన్లీ నీ దగ్గర పాయింట్స్ లేవు కనుక నువ్వు చెప్పలేకపోతున్నావు అందుకే మూడు లేదంటున్నావు అని చెప్పేసి అంటే బాగుండేది గౌతమ్. అలా అనుకోండి నేను మూసుకొని కూర్చోండం అనేది నిఖిల్కి చాలా తప్పు అనిపించింది, మనకు కూడా చాలా తప్పుగానే అనిపించింది. మూసుకొని కూర్చోనంటే ఇంకోసారి ఎప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడదని చెప్పి చాలా గట్టిగా అంటాడు నిఖిల్. అన్నం కూడా కరెక్టే తను అటువంటి మాటలు నువ్వు మాట్లాడికి ఇంకెప్పుడన్నా నోరు జారకదని అంటే అప్పుడు ఏంటంటే రోహిణి కూడా పక్కన మూసుకొని కూర్చో అన్నం తప్పలేదని అంటే నా ఉద్దేశంలో మూసుకొని కూర్చొని తప్పు లేదు, ఒకవేళ నీకు తప్పుగా అనిపిస్తే సారీ అని చెప్పేస్తాడు. అప్పుడు ఏంటంటే నిఖిల్ ఏంటంటే నీ సారీ ఏం అక్కర్లేదులే అంటాడు. ఒకటి గౌతమ్ ఏంటంటే మాట అనేసి తర్వాత సారీ అనేది చెప్తూ ఉంటాడు. కానీ ఆ టైంకి నిఖిల్ ఏమంటాడంటే ఓకే సారీ అని చెప్తాడు. తర్వాత వెళ్ళి మూసుకొని వెయ్యని అంటాడు, మూసుకొని నొక్కు అని అంటాడు. అంటే అది మూసుకొని నొక్కు. ఇప్పుడు గౌతమ్ నిఖిల్ కూడా తప్పు కదా, తిని అన్నాడు మూసుకొని చెప్పేసి ఓకే తను ఊరుకోవచ్చు కదా, మళ్ళీ తను ఎందుకు అనడం మూసుకొని చెప్పేసి మూసుకొని నొక్కు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంట నువ్వు నన్ను మూసుకున్నావు కానీ నా దృష్టిలో తప్పు లేదు అందుకే నేను తప్పుగా అర్థం చేసుకోను అని చెప్పేసి గౌతమ్ అంటాడు. నిఖిల్ ఇక్కడ తప్పు చేస్తాడు ఏంటంటే మూసుకొని చెప్పి తను అన్నాడు ఓకే తను వదిలేసి ఉంటే బాగుండేది, మళ్ళీ నువ్వు మూసుకొని చెప్పి అని అన్నావు. తర్వాత లైవ్లో చూపించాడంటే ఇంకా పాయింట్స్ ఇంకా లాగుతున్నట్టు నీతో నాకు వాదించే ఓపిక లేదు నీ ఇలా అంటాడనమాట. నీ అమ్మ అని చెప్పేసి అనడం అన్నమాట. అంటే నీ అని చెప్పినట్టు అది స్లోగా వచ్చేస్తుంది.
అది బాగా బయట ట్రోల్ అవుతుంది ఇలాగ అన్నాడని చెప్పేసి. ఎందుకంటే ముందు ఒకసారి గౌతమ్ నోట్ల నుంచి అసలు ఏ మాట లేదు, జస్ట్ సైలెంట్గా వచ్చిన దాని ప్రకారము నిఖిలేమో చాలా నువ్వు 1 అవర్ రాంగ్ వర్డ్ యూజ్ చేసావు అని చాలా లాగాడు. ఇప్పుడు తనంతట తానే అనుకోవచ్చా ఏంట్రా ఇది అని చెప్పి మనం అనుకుంటాం కదా, అలాగే నీ అని చెప్పాను అన్నాడు అనమాట. నీ అమ్మ అని చెప్పి ఏదో అన్నాడు మొత్తానికి. అది మాత్రం బాగా ట్రోల్ అవుతుంది. నిఖిల్ కూడా ఆ మాట అనకుండా ఉంటే బాగుంటుంది. తనకు తాను అనుకున్నాడో ఏ విషయం దాంట్లో కూడా అనకుండా ఉంటే బాగుంటుంది. అండ్ నిఖిల్ ఏమన్నా నేను ఇంతవరకు నేను ఎటువంటి చెడు మాటలు నేను ఎటువంటివి యూజ్ చేయలేదు, అబ్యూజ్ వాళ్ళు అనేది నేను యూజ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి అంటాడు నిఖిల్. ఓకే నిజమే, అతను ఎప్పుడు పొరపాటును కూడా తప్పుడు మాటలైతే వాడలేదు ఇంతవరకు అయితే మాత్రం. గౌతమ్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాడు కానీ బట్ తర్వాత సారీ అయితే చూపేస్తూ ఉంటాడు అనమాట. ఇది నిఖిల్ మధ్యన తర్వాత గౌతమ్ మధ్యన జరిగిన పెద్ద ఫైర్ అని చెప్పేసి. ఏదో చేద్దామనుకుని గౌతమ్ వచ్చి ఏమీ చేయలేకపోయాడు, అనుకోకుండా అనవసరంగా కొన్ని మాటలు అనేది జారిపోయాడని చెప్పేసి అనిపిస్తుంది. లాస్ట్లో ఈ విధంగా అనడం అవసరమా గౌతమ్కి అని చెప్పేసి. ఆ ప్రేరణ వచ్చి అడగకుండా ఉంటే ప్రేరణకే వేసి ఉండేవాడు 100% ఇది. ఎందుకంటే నాకు సార్ ఉన్నప్పుడు బ్లాక్ స్టార్ ఇచ్చి స్టార్ట్ చేసింది ప్రేరణ చెప్పి. తను చెప్పిన పాయింట్లు కూడా చాలా ఇల్లాజికల్గా ఉన్నాయి కనుక ఆ టైంలో ప్రేరణకి వేసేసుకుంటే గొడవ ఉండేది కాదు, గౌతమ్కి ప్లస్ అయ్యేది. అందుకని ఈ ఎపిసోడ్ అనేది గౌతమ్కి మైనస్ జరిగింది అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత నిఖిల్ వస్తాడు. నిఖిల్ ఎవరికి వేస్తాడంటే రోహిణికి వేస్తాడు. రోహిణికి వేస్తూ అంటాడు ఏంటంటే నువ్వు ఎంతవరకు నామినేషన్ రాలేదు కనుక నువ్వు ఒకసారి నామినేషన్లోకి వస్తే మంచిది అని చెప్పేసి వేస్తాడు. కానీ చెప్పడం కరెక్టే కానీ కరెక్ట్ పాయింట్ చెప్తే బాగుండేది. నామినేషన్లోనికి వస్తావు కానీ నామినేషన్లోనికి ఎందుకంటే రోహిణి ఇంతవరకు నామినేషన్ అప్పుడు రోహిణి ఏమంటుందంటే నామినేషన్ రాకపోవడం నా తప్ప, మీరు వేయలేతావు, నామినేట్ చేయలేదు నాకు, అందుకనే నేను నామినేషన్లోకి వెళ్ళలేదు. మీరు నామినేట్ చేస్తే నేను వెళ్ళేదాన్ని కదా నామినేషన్లోకి, అది ఎవరి తప్పు, మీ తప్పు, నా తప్పు కాదు కదా అంటే అవును ఓకే కానీ నువ్వు అందుకే అదే మెయిన్ పాయింట్తో నువ్వు నామినేషన్లోకి వెళ్ళకుండా నీ యొక్క ఆటల వలన తను రోహిణి అంటుంది నా ఆటల వల్ల నేను వచ్చాను, నేను కూడా నార్మల్ కూర్చోలేదు కదా అని చెప్పేసి అని అంటుంది. కానీ అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అని అంటాడు అనమాట ఎవరు నిఖిల్ అయితే మాత్రం. కానీ ఇంకొకటి అంటే బాగుంటుంది నిఖిల్ ఏంటంటే నామినేషన్లో ఉండగా ఆడిన ఆటకి నామినేషన్లో లేకుండా ఆడిన ఆట తీరికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే నామినేషన్లో ఉన్నప్పుడు ఆడితే ఏంటంటే కొంచెం ప్రెషర్తో స్ట్రెస్తో ఆడుతారు వాళ్ళు, అనుకోకుండా ఏదో సేవ్ అవ్వాలి మనం అని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు వాళ్ళు. కానీ నామినేషన్లో లేని వాళ్ళు ఏంటంటే చాలా కూల్గా నార్మల్గా ఆడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు కదా, అంటే నామినేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఏం లేదని చెప్పి ప్రశాంతంగా వాడతారు. అందుకని చెప్పేసి నామినేషన్లోనికి వచ్చి నువ్వు ఆట ఆడి ఆ ప్రెషర్ని కూడా నువ్వు ఫీల్ అవ్వాలి. అందుకని చెప్పేసి నువ్వు అదే ఫీల్ అవ్వకుండా నువ్వు ఫైనలిస్ట్ కావడానికి అర్హురాలు కాదని చెప్పుంటే బాగుండేది. తను ఆ విధంగా చెప్పలేదు అది. కానీ టేస్టీ తేజ అన్న ప్రతి కొన్ని మాటలు నిఖిల్ చాలా బాగా యూజ్ చేసుకుని గౌతమ్ మాత్రం అనాల్సిన విధంగా అన్నాడని చెప్పి నాకు అనేది అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే వర్షం పడటం వల్ల రోహిణిది కాల్చడం అయితే జరగదన్నమాట. జరగకపోయేసరికి అందరూ లోపలికి పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇక మిగిలింది ఎవరు, ప్రేరణ, నబీల్ కదా. వీళ్ళిద్దరికి ఏం చెప్తారంటే బిగ్ బాస్ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత రోహిణి అంటే మీది బయట కాల్చడం అవ్వలేదు కానీ బట్ మీరు మాత్రం అన్సేఫే నామినేషన్లోనికి వచ్చేసారని చెప్పేసి మాత్రం అంటాడు. తర్వాత బిగ్ బాస్ ఏమంటే ఇది ముందుగా బ్లాంక్ చెక్ పెడతాడు. బ్లాంక్ చెక్లో 15 లక్షల దాకా నేను లిమిట్ ఇస్తున్నాను, 15 లక్షల దాకా అప్ టు 15 lakhs మీరు ఎంత అమౌంట్ అయినా రాసుకోండి చెక్ మీద, అది మీ ప్రైజ్ మనీలో నుంచి లెస్ అవుతుంది, దాని ప్రకారం మీరు సేఫ్ అవుతారా అన్సేఫ్ అవుతారా నేను చెప్తానని చెప్పి అంటాడు. ప్రేరణ ఎంత రాస్తుంది, 4,30,000 రాస్తుంది. ఎందుకంటే 54,30,000 కదా ఉందా, 4,30,000 రాస్తే 50 రౌండ్ అవుతుందని చెప్పి ప్రేరణ అంత రాస్తుంది. నబీల్ ఆలోచించి 15 lakhs రాసిస్తాడు. అంటే తను ఫైనలిస్ట్ అవ్వడానికి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రైజ్ మనీలోంచి 15 lakhs త్యాగం చేసేయడానికి ఒప్పుకుంటాడు. ఆ పక్క నుండి అందరూ అంటారు నబీల్ ఒక పైసా కూడా రాయి 0 రాస్తాడంటే విష్ణుప్రియ కరెక్ట్గా గెస్ చేస్తుంది. ఏంటంటే లేదు నామినేషన్ అప్పుడే 50,000 ఖర్చు చేశాడు, ఇప్పుడు రాస్తాడు చూసుకొని చెప్పినట్టు. కానీ 15 lakhs రాయడం అక్కడ బిగ్ బాస్ పైన చూస్తూ ఉంటాడు అనుకుంటాను. వాళ్ళందరూ పెట్టేసిన తర్వాత ఇంకా అనుకుంటాడు 15 lakhs ప్రైజ్ మనీలో ఉంచిపోతే కష్టం కదా, ఇంకా 1 weekలో ఎంత మరి 15 lakhs పెట్టడం కూడా కష్టమే కదా. అందుకని చెప్పి అప్పుడు ఏమంటాడు, ఉన్న మీ ఇంటి సభ్యుల్లో వాళ్ళు ఎంత అమౌంట్ రాసుకున్నా వాళ్ళ రాసిన అమౌంట్ని కాకుండా డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి అంటాడు. అప్పుడు గౌతమ్ వచ్చి అంటాడు ఏమంటే మీరు ఇప్పుడు ఇంతవరకు మీరు చాలాసార్లు నామినేషన్లోకి వచ్చారు, సేఫ్ అయితే అయ్యారు, కానీ ఈ రోజైతే మీరు నామినేషన్ లేకుండా సేఫ్ అయిపోతారు, కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ అందరూ రావాల్సిందే, ఆ టైంలో మీకు ఓట్లు అనేవి పడవు, అందుకని చెప్పేసి మీరు నామినేషన్లోనికి వస్తే మంచిది, అందుకని చెప్పేసి మీరు
చెక్ని యూజ్ చేసుకోకండి అని చెప్పేసి అని అంటాడు. తర్వాత నిఖిల్ వాళ్ళందరూ ఒకటి చెప్పడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఎంత అమౌంట్ రాశారని చెప్పి నార్మల్గా అడిగితే ప్రేరణ అంటుంది 4,30,000 రాశాను అని చెప్పి ఉంటుంది. అంటే 50 lakhs రౌండ్. ఓకే. నబీల్ని ఎంత అని అడిగితే ఈ పడేయమని అన్నప్పుడు చెక్ కూడా అని నబీల్ తను వదిలేస్తానంటే నేను వదిలేస్తాను, తను పెడతానంటే నేను పెడతానంటాడు. అప్పుడు ప్రేరణ ఒప్పుకుంటుంది ఓకే అని చెప్పి. తనకి నామినేషన్ రావడం చాలా భయంగా ఉంటుంది ప్రేరణకు మాత్రం. తనకు తెలియదు కదా సేవ్ అవుతానని చెప్పేసి అందుకని. తర్వాత ఎంత అని అడిగితే నబీల్ అంటాడు 15 lakhs రాస్తానని అందరూ ఆశ్చర్యపోతాడు. 15 lakhs రాస్తాడు, నువ్వు ఫైనలిస్ట్ అయిపోవడం 15 lakhs తగ్గించేస్తావు నువ్వు అమౌంట్ ప్రైజ్ మనీలో నుంచి. ఇది చాలా మైనస్, చాలా వర్స్ట్ అసలు. ప్రేరణ మాత్రం ఈ విషయంలో చాలా సూపర్ అయిపోయి తనకి ఎంత టెన్షన్ ఉన్నా అది ఉన్నా సరేనో తనేమో 4,30,000 తగ్గించింది. నబీల్ 15 lakhs తగ్గించేశాడు. అసలు నిజంగా అందరూ అంటే 15 lakhs తగ్గించేస్తావు ఏంట్రా అని చెప్పేసి. అప్పుడు బిగ్ బాస్కి ఇద్దరు చెప్తారు ఓకే మేము యూజ్ చేసుకోం ప్రైజ్ మనీ అనేసరికి ఇద్దరు నామినేషన్లోనికి వచ్చేసరికి ఇప్పుడు హౌస్ మొత్తం అవినాష్ తప్ప అందరూ నామినేషన్లోనికి అయితే రావడం జరుగుతుంది. లైవ్లో అయితే గౌతమ్ చాలాసార్లు వెళ్ళి ప్రేరణ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, తర్వాత నిఖిల్ దగ్గరికి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నువ్వేం ఆలోచించుక అని చెప్పి వదిలేస్తారు. ప్రేరణతో క్లారిఫికేషన్ అడుగుతాడు. అసలు ఏమిటి ఆడడం ఏంటి, అసలు ఏంటి అట్లా సీతాఫలం సిచ్యువేషన్ ఎలా వచ్చింది కదా, దాంట్లో నువ్వే అన్నావు సిగ్గులేదని చెప్పి. తర్వాత నేనేం మాట్లాడలేదు కదా, ఆ విషయాలన్నీ టాపిక్ తెస్తూనే ఉంటాడు. చాలాసార్లు సారీ కూడా చెప్తాడు. తనకి కూడా అనిపించి ఉంటుంది నేను తప్పుగా మాట్లాడానని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఒకసారి అనేసి సారీ చెప్పినా అసలు కొంచెం ఇదిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన రివ్యూ ఎలాగనిపించింది, మీ నిఖిల్ తప్ప గౌతమ్ తప్ప అని చెప్పేసి నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకే బాబాయ్, సీ యూ.